రేమాల్ తుపాను మరో 10 గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని సాగర ద్వీపం, బంగ్లాదేశ్లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు రుతుపవనాలు ఈ సీజన్లో బంగాళాఖాతంలో తుపానుగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. రెమాల్ ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిందని ఆదివారం ఉదయం 8 గంటలకు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖేపుపారాకు దక్షిణ ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ద్వీపం ఆగ్నేయంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది మరింత బలపడి అర్ధరాత్రి నాటికి పశ్చిమ బెంగాల్, సాగర ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మే 27, 28 తేదీల్లో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్టు తెలిపింది. తుపాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు 1.5 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదలొచ్చే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. మరోవైపు ఈ తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కోల్కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు పలు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయంగా 394 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పలు రైళ్లను కూడా రద్దు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు.